నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా అంతే బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో, మీలో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. సో, నిన్నైతే మేము కాళేశ్వరం ట్రిప్ అయితే వెళ్ళామండి. ఏ డే అవుట్ విత్ మై ఫ్యామిలీ. సో, మార్నింగ్ ఒక అరౌండ్ 6:00కి మేము స్టార్ట్ అయ్యాము. సో, మార్నింగ్ సన్‌రైజ్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో కదా! సో, సన్‌రైజ్‌ని చూస్తూ అలా ఎర్లీ మార్నింగ్ జర్నీ వైబ్‌ని అయితే బాగా ఎంజాయ్ చేశాము. బట్ నా వాయిస్‌ని ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది. బట్ ఇప్పటికే 2 డేస్ అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేయలేదు. కాబట్టి ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా నేనైతే కొంచెం టైం తీసుకొని మీకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడైతే మేము ఇంటి దగ్గర నుంచి కాళేశ్వరం అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ సరస్వతి పుష్కరాలు అయితే జరుగుతున్నాయి. సో, ఉన్నాము. అండ్ మనకు కొంచెం దగ్గర ఒక 2-3 అవర్స్ జర్నీ కాబట్టి సో, వెళ్ళి చూసుకే మంచిగా దేవుని దర్శనం కూడా చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. సో, మనకి దారిలో అయితే బ్యూటిఫుల్ సన్‌రైజ్ ఎంత చక్కగా కనిపిస్తుందో అండ్ మనకి చాలా బాగుంది చూడ్డానికి అయితే. ఇదంతా కూడా వే టు కాళేశ్వరం రూట్. మనం ఏంటంటే పెద్దపల్లి నుంచి వెళ్ళాము. పెద్దపల్లి అండ్ మనకేంటంటే మేము టోల్స్ లేకుండా వెళ్ళామన్నమాట. ఎందుకంటే టోల్స్ ఛార్జ్ వేస్ట్ కదా! అందుకని చెప్పి పెద్దపల్లి తర్వాత మంతని కాళేశ్వరం రూట్ ఉంటుంది కదా! సో, అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము. చాలా మంచిగా జర్నీ కూడా చాలా సాఫ్ట్‌గా అయిపోయింది వెళ్ళేటప్పుడు మాత్రమే. రిటర్న్ వచ్చినప్పుడు ఆ ఎండ అమ్మో! ఎంత ఘోరమైన ఎండండి అసలు. అసలు చెప్తున్నాను. అంటే చిన్న పిల్లలు కానీ లేదా ముసలివాళ్ళు అంటే లైక్ 60+ ఏజ్ ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని అయితే వెళ్ళండి. ఎండకి డీహైడ్రేట్ అయిపోతారు. అండ్ వాటర్ బాటిల్ అయితే పక్కా క్యారీ చేయాలి. టెంపుల్‌లో అయితే నాకు నచ్చింది ఏంటి అంటే వాటర్ అలా ఇస్తూనే ఉన్నారు. సో, అది కూడా కూలింగ్ వాటర్ ఇచ్చారు. బాగుంది. ఇక్కడ ఏంటంటే మనకి గోదావరి ఘాట్‌కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడ కూడా పార్కింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. అండ్ పోలీసులు కూడా మంచిగా అంటే ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది కూడా క్లియర్‌గా మ్యాపింగ్ చేస్తున్నారు. అందరికీ బాగా మంచిగా గైడ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడైతే మేము ఒక అడ్వెంచర్ చేసాము. ఏంటంటే అదే ఫస్ట్ టైం ఎడ్ల బండి ఎక్కి గోదావరి ఘాట్ వరకు వెళ్ళాలి. అంటే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బట్ ఎండ అండ్ మాకేమో పిల్లోడు ఉన్నాడు కదా! సో, కొంచెం మేము బై వాక్ ప్రిఫర్ చేయలేదు. అందుకని చెప్పి ఎడ్ల బండి ప్రిఫర్ చేసాము. బట్ అదైతే నాకు ఎంత భయమేసిందో అది అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతామా అనిపించింది. బట్ వాళ్ళు అన్నారన్నమాట, పడరండి మీరు. బట్ మీకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది కానీ పడరు అన్నారు. ఇక్కడైతే నేనైతే చేయలేను. నేను ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాను. ఇక్కడైతే ఆడుకుంటున్నాను అనమాట నీళ్ళల్లో. అండ్ మళ్ళీ అంటే వచ్చేది వెళ్ళేది కూడా మేము దానిలోనే వెళ్ళాము. చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం ఎక్కిన. సో, ఇక్కడైతే మనకి గోదావరి ఘాట్ నుంచి టెంపుల్‌కి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. సో, అక్కడ నుంచి మనం ఏదైనా వెహికల్ వేసుకొస్తే వెహికల్ వెళ్ళిపోవచ్చు. అండ్ లేకపోతే అక్కడ ఆటో ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. బట్ ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఇదైతే మేము ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాను. ఇక్కడైతే మా ఆయన మీ అందరికీ పోజెస్ ఇస్తున్నాడు. టెంపుల్‌లో దర్శనం అయితే చాలా అంటే చాలా 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 బాగా జరిగిందండి. దేవుడు కూడా ఎంత ప్రశాంతంగా కనిపించాడో. మీకు నేను లాస్ట్ వీడియో ఎండింగ్‌లో ఒక క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను. దేవుడి క్లిప్ చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాము. అండ్ మీరు చూస్తారని నాకు అంటే అక్కడ ఫొటోస్ రిస్ట్రిక్ట్ చేసినా సరే నేను మీకోసం అయితే ఫోటో అయితే నేను తీశాను. సో, అందరు దండం పెట్టుకోండి. ఇక్కడైతే మేము పెద్దపల్లిలో ఒక రెస్టారెంట్‌కి అయితే ఆగాము. రెస్టారెంట్ అంటే మధ్యాహ్నం ఆల్మోస్ట్ 1:30 అయిపోయిందండి మేము పెద్దపల్లి వచ్చేసరికి. సో, ఇంక ఎండకి ఇది వచ్చేసి శ్రీ నిత్యారెడ్డి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఫుడ్ వాజ్ వెరీ గుడ్. చాలా బాగుంది. అండ్ స్పైస్ లెవెల్ కూడా చాలా తక్కువ ఉంది. నేను ఫుడ్ ఏమేమి తిన్నాం అనేది అయితే వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే ఆ ఎండకి మాకు ఏమీ తోచలేదు. నేనైతే కాజు ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ థాలీ అందరికీ కలిపి తీసుకున్నాము. సో, అన్ని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే మేము ఇంకా ఫుడ్ తినేసి రిటర్న్ టు హోమ్ అనమాట. అంటే ఈరోజు ట్రిప్ ఏంటంటే చాలా పీస్‌ఫుల్‌గా జరిగింది. బట్ ఎక్సెప్ట్
ఎండ అనమాట. చాలా ఎండగా ఉంది. ఒకటే చెప్తున్నా, మళ్ళీ పదే పదే చెప్తున్నా. ఎందుకంటే మేము సఫర్ అయ్యాం కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకువెళ్ళండి. ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగితే ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ కాదు కదా. పెద్దవాళ్ళు అండ్ చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి ఈ ఎండలో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.